చూడమ్మా. సో ఇన్ లాస్ట్ క్లాస్ we have discussed about performance. Okay, means how we are going to measure the performance of a system. Okay, and next, how we will increase the performance of a system. We will increase the performance of a system depending on different factors. We will increase some factors, or by decreasing some factors we will increase the performance of the system. Okay, performance mainly depends upon the how speedily a program can be executed, how quickly a program can be executed. Means performance depends on the time required to execute a given program. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఒకటి చూసాము. ఏంటమ్మా, ప్రాసెసర్లోనే మనం క్యాష్ మెమరీ యూజ్ చేయటం వల్ల వీఆర్ రెడ్యూసింగ్ ది ఎగ్జిక్యూషన్ టైం. సో ఎలా రెడ్యూస్ చేస్తున్నాం ఏంటి అన్నది కూడా మొత్తం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఓకేనమ్మా. సో by using a cache memory within a processor, we are reducing the overall execution time of a program. So if the execution time is reduced, means the program will be executed speedily. It automatically increase the performance of the system. Okay, so next we have discussed about a processor clock. Okay, so here this is the length of one clock cycle. If we will reduce the length of the clock cycle, then we will get the better performance. Okay, so the clock rate R is equal to 1 by P. By reducing the length of a clock pulse, we will increase the performance of a system by reducing the length of one clock cycle. ఓకే, సో క్లాక్ సైకిల్ యొక్క లెంత్ రెడ్యూస్ చేయడం అంటే పీని రెడ్యూస్ చేసామంటే ఆర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. పీ రెడ్యూస్ చేసిన ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అయినా కానీ వీ విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ we are discussed in our previous class. Now we will discuss about next factors which will affect the performance. Okay, in today lecture we will discuss about next factors which are going to affect the performance of a system. Okay, so the next factor is basic performance equation. Okay, so the second factor which affect the performance of a system is a basic performance equation. Okay, so let us consider a capital T be the processor time required to execute a program. ఓకే, ఇక్కడ క్యాపిటల్ టీ అనేది ఏంటమ్మా, సో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ని మనం టీ అని తీసుకున్నాం. సపోజ్ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ క్యాపిటల్ టీ అనే టైం పీరియడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అని నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు రైట్ అ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఫర్ టీ. ఓకే, అండ్ నెక్స్ట్, సో లెట్ us assume that our program has n number of mission instructions. ఓకే, సో నేను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నానమ్మా, ఆ ప్రోగ్రాంలో క్యాపిటల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ క్యాపిటల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, క్యాపిటల్ టీ అనే టైం పీరియడ్ పడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ద నెంబర్ ఎన్ ఈజ్ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్. క్యాపిటల్ ఎన్ అనేదమ్మా మన ప్రోగ్రాంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఎన్ అనేది. ఓకే, ఇట్ ఈస్ మే ఆర్ మే నాట్ బీ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ మిషన్ సైకిల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ది ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్. అంటే ఏంటమ్మా, మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో కంప్లీట్గా ఈ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పి మనం చెప్పగలమా? గ్యారంటీగా చెప్పలేము.
ఓకేనా. సో సమ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ మే బి ఎగ్జిక్యూటెడ్ మోర్ దాన్ వన్స్. కొన్నింటి ఎక్కువ, అంటే సపోజ్ లూప్ రాశాను అనుకోండి, అండ్ నేను చెప్పాను ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది 100 టైమ్స్ ట్రూ అయింది అనుకోండి. ఓకే, ఆ లూప్లో నేను 4 ఇన్స్ట్రక్షన్స్ రాశాను. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ట్రూ అయినప్పుడల్లా 4 ఇన్స్ట్రక్షన్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అంటే రాసింది 4 బట్ 100 టైమ్స్ ట్రూ అవ్వటం వల్ల 4 ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయినాయి, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఉన్నది ఒకటే, కానీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది అదే ఇన్స్ట్రక్షన్ 100 టైమ్స్. అంటే మనం రాసినటువంటి ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కౌంటు ఈక్వల్గా ఉండొచ్చు, లెస్గా ఉండొచ్చు, హైగా అన్నా ఉండొచ్చు. లూప్స్ రాసామంటే హైగా ఉంటాయి. ఓకే, సో అలా కాకుండా సపోజ్ నేను ఇఫ్ ఎల్స్ రాశాను అనుకోండి, ఇఫ్ అనేది ట్రూ అయితే కనుక ఇఫ్ లూప్లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ ఇఫ్లో ఉన్నది ఒకసారి ట్రూ అయింది అనుకోండి, ఇఫ్లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎల్స్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా మీకు? ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ కండిషన్లో ఏమవుతుంది, యాక్చువల్గా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కన్నా ఎగ్జిక్యూట్ అవుతున్న ఇన్స్ట్రక్షన్స్ తక్కువ ఉన్నాయి. ఇఫ్లో 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎల్స్లో 4 ఉన్నాయి, బట్ కానీ ఎగ్జిక్యూట్ అవుతున్న ఇన్స్ట్రక్షన్స్ 4. ఎయిదర్ ఇఫ్లోవి కానీ ఆర్ ఎల్స్లోవి కానీ 4 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఓకేనమ్మా. సో ఇక్కడ క్యాపిటల్ ఎన్ అనేది మనం రాసుకున్నటువంటి ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మే ఆర్ మే నాట్ బీ ఈక్వల్ టు ద వాల్యూ ఎన్. ప్రోగ్రాంలో ఉన్నవి ఎన్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. కంప్లీట్గా ఎన్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్న నెసెసిటీ లేదు. మేబీ తక్కువ ఉండొచ్చు, లేదంటే మనం రాసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కన్నా ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మనం లూప్స్ కండిషన్స్ రాసినప్పుడు ఆ కండిషన్ ఎన్నిసార్లు ట్రూ అవుతాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. అవన్నీ కౌంట్ కిందకే వస్తాయి మనకు. ఓకే, సో ప్రోగ్రాంలో ఎన్నైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్నీ ఉండాలి అన్న నెసెసిటీ లేదు. ప్రోగ్రాంలో ఎన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న నెసెసిటీ లేదు. మేబీ ఎన్ ఉండొచ్చు, లేదంటే లెస్ దాన్ ఎన్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, లేదంటే గ్రేటర్ దాన్ ఎన్ ఇన్స్ట్రక్షన్స్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ అవర్ ప్రోగ్రామ్. ఓకేనమ్మా, అర్థమైందా? సో టీ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్. ఎన్ అనేది మనం రాసుకున్నటువంటి ప్రోగ్రాంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. Okay, and next, the average number of basic steps needed to execute one mission instruction is S. సో ఇక్కడ ఎస్ అంటే ఏంటమ్మా? సో యాక్చువల్గా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసర్ మెమరీ నుంచి తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయదు. ఏమని చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో? ప్రాసెసర్ ఒక ఇన్స్ట్రక్షన్ని రిసీవ్ చేసుకుందంటే ఆ ఇన్స్ట్రక్షన్ని కొన్ని బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేస్తుంది. నిన్న తీసుకున్నాం యాడ్ ఏ కామా బి. ఆ ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసర్ ఎన్ని బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేసింది? 4 బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేసింది. ఫస్ట్ ఏని ఫెచ్ చేస్తుంది, సెకండ్ బేసిక్ స్టెప్ బీని ఫెచ్ చేస్తుంది, థర్డ్ యాడ్ చేస్తుంది, ఫోర్త్ రిజల్ట్ తీసుకువెళ్ళి బి రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది. అంటే యాడ్ ఏ కామా బి అనే ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసర్ ఎన్ని బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేసింది? 4 బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేసింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఒక ఇన్స్ట్రక్షన్ని ఆన్ అన్ యావరేజ్, ఓకే, సో ఒక ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసరు సమ్ ఎస్ నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేసింది అని కన్సిడర్ చేస్తున్నానమ్మా. సో ఇక్కడ ఎస్ అనేది నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ ఫర్ ఎ సింగిల్ ఇన్స్ట్రక్షన్. ఒక్క ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసరు సమ్ ఎస్ నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేసింది అని అస్యూమ్ చేసుకున్నాం. క్యాపిటల్ టీ అంటే టోటల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ క్యాపిటల్ టీ. క్యాపిటల్ ఎన్ అనేది మన ప్రోగ్రాంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్.
క్యాపిటల్ N నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని తీసుకున్నా. ఎస్ అనేది సో ఆ N నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసర్ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్కి ఎన్ని బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేస్తుంది, క్యాపిటల్ ఎస్ నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్గా డివైడ్ చేస్తుంది అని తీసుకున్నాం. సో ఎస్ ఈజ్ ది బేసిక్ స్టెప్స్ ఫర్ ఏ సింగిల్ ఇన్స్ట్రక్షన్, ఎన్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్, టీ ఈజ్ ది టైమ్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్. అర్థమే? సో ఈ మూడు యూస్ చేసుకొని నౌ వి విల్ రైట్ ఏ basic performance equation. Okay, and next capital R is the clock rate. Okay, means a number of cycles per second. Okay, so this is a basic performance equation. T is equal to N into S by R, where capital N is the number of instructions in a given program, S is the average number of basic steps in order to execute a single mission instruction, R is a clock rate, T is nothing but a time required to execute a given program. So T is equal to N into S by R. ఓకేనమ్మా? సో ఇప్పుడు చూడండి, సో ఈ బేసిక్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ మీద డిపెండ్ అయ్యి మనం పర్ఫార్మెన్స్ని ఎలా ఇంక్రీజ్ చేయగలం చూడండి. సో మనకు పర్ఫార్మెన్స్ బెటర్గా ఎప్పుడు ఉంటుంది, కంపల్సరీగా టీ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్. అవునా? చూడండి అమ్మ, టీ వాల్యూ హైగా ఉంటే పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుందా, లేదా టీ వాల్యూ లోగా ఉంటే పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుందా? ఆలోచించండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ క్యాపిటల్ టీ. సో టీ వాల్యూ హైగా ఉంటే బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుందా, లేదంటే టీ వాల్యూ లోగా ఉంటే బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుందా? సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ తక్కువగా ఉంటేనే, మీన్స్ లోగా ఉంటేనే వీ విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. ఎందుకు? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ తక్కువగా ఉంది అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ హైగా ఉంటుంది. స్పీడ్ హైగా ఉంది అంటే వీ విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. టీ వాల్యూ వేటి మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? ఎన్, ఎస్, ఆర్. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ ఫర్ ఎ సింగిల్ ఇన్స్ట్రక్షన్, క్లాక్ రేట్. వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది పర్ఫార్మెన్స్ ఈక్వేషన్. ఓకే, చూడండమ్మా. సో ఇప్పుడు టీ వాల్యూ అనేది టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ ఇంటూ ఎస్, అండ్ నెక్స్ట్ టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. అంటే ఆర్ వాల్యూ ఎయిదర్ ఆర్ వాల్యూ హైగా ఉండాలి, అంటే క్లాక్ రేట్ హైగా ఉండాలి. క్లాక్ రేట్ హైగా ఉండాలి అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/p. పీ వాల్యూ డిక్రీజ్ చేస్తే ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంతేనా? పీ వాల్యూ ఎలా రెడ్యూస్ అవుతుందమ్మా? పీ ఈజ్ నథింగ్ బట్ ఏ లెంత్ ఆఫ్ 1 క్లాక్ సైకిల్. అంటే ఒక బేసిక్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ని మనం రెడ్యూస్ చేసామంటే ఓవరాల్ దాన్ని రెడ్యూస్ చేసామంటే క్లాక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. క్లాక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే వీ విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇక్కడ మన ఈక్వేషన్లో కూడా ఆర్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తే టీ వాల్యూ మనకు తగ్గుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ రెడ్యూసింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం. ఓకే, సో టీ వాల్యూ రెడ్యూస్ అయితే మన పర్ఫార్మెన్స్ బెటర్గా వస్తుంది. టీ వాల్యూ రెడ్యూస్ చేయాలంటే ఆర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్.
ఆర్ వాల్యూ క్లాక్ రేట్ ఏమవ్వాలి, క్లాక్ రేట్ హైగా ఉండాలి. క్లాక్ రేట్ హైగా ఉండాలి అంటే కనుక లెంత్ ఆఫ్ ఏ సింగిల్ క్లాక్ పల్స్ అనేది తక్కువగా ఉండాలి. ఒక్కొక్క బేసిక్ స్టెప్ ఒక్కొక్క క్లాక్ పల్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ టైం పీరియడ్ రెడ్యూస్ చేసాం అనుకోండి, టోటల్ బేసిక్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం అనేది తగ్గుతుంది. టైం తగ్గుతుందంటే ఆటోమేటిక్గా స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ వన్. సో అది ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా. సో ఎయిదర్ ఆర్ వాల్యూ అన్నా ఇంక్రీజ్ అవ్వాలి, లేదంటే టోటల్ ఎన్ ఇంటూ ఎస్ ప్రోడక్ట్ని డిక్రీజ్ చేయాలి. ఎయిదర్ ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అయితే టీ రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఎన్ ఇంటూ ఎస్ అనేది టీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే మనం ఎన్ ఇంటూ ఎస్ డిక్రీజ్ చేస్తే మనకు టీ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. సో ఎన్ ఇంటూ ఎస్ అంటే ఏంటి, సో ఎన్ అంటే ఏంటి, సో ఇద్దరు ఎన్ని కానీ ఎస్ని కానీ మనం డిక్రీజ్ చేసాము అంటే టోటల్ ఎన్ ఇంటూ ఎస్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎన్ అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ గివెన్ ప్రోగ్రామ్. సో మనం రాసేటువంటి ప్రోగ్రామ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రెడ్యూస్ అయ్యేటట్టు రాసుకోవాలమ్మా. ఓకే, సో ఒకళ్ళు ఒక ప్రోగ్రామ్ని 4 ఇన్స్ట్రక్షన్స్ రాయొచ్చు, సేమ్ అదే ప్రోగ్రామ్ని ఇంకొకళ్ళు 10 ఇన్స్ట్రక్షన్స్ రాయొచ్చు, ఇంకొకళ్ళు 20 ఇన్స్ట్రక్షన్స్ రాయొచ్చు. బట్ వీ హ్యావ్ టు రైట్ అన్ ఆప్టిమైజ్డ్ ప్రోగ్రామ్. సో నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఎంత మేరకు రెడ్యూస్ చేయగలమో అంతవరకు రెడ్యూస్ చేసి ఆప్టిమైజ్డ్ ప్రోగ్రామ్ని నోట్ చేసుకోవాలి. ఓకే, సో అలా చేసినా మనకు ఎన్ ఇంటూ ఎస్ రెడ్యూస్ అవుతుంది. లేదు ఎన్ వాల్యూ అంతే ఉంచినా, సో నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్, ఎస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్. ఓకే, నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ని మనం రెడ్యూస్ చేసిన, ఓకే అంటే సో ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టేటువంటి బేసిక్ స్టెప్స్ రెడ్యూస్ చేసినా కానీ ఎన్ ఇంటూ ఎస్ ప్రోడక్ట్ రెడ్యూస్ అవుతుంది. బేసిక్ స్టెప్స్ ఎలా రెడ్యూస్ చేస్తామమ్మా చూడండి. సో యాక్చువల్గా మనం ప్రీవియస్గా తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటిది, అది యాడ్ సమ్ ఏ కామా బి, ఇది మనం తీసుకున్నాం అవునా. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, ఏ డేటాని ఫెచ్ చేయాలి, సెకండ్ బిని ఫెచ్ చేయాలి, నెక్స్ట్ థర్డ్ యాడ్ చేస్తాము, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో వచ్చినటువంటి రిజల్ట్ని బిలో స్టోర్ చేస్తాం. ఇవి 4 స్టెప్స్, అంటే 4 బేసిక్ స్టెప్స్ రిక్వైర్ అవుతున్నాయి. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఏ బిని 2 బేసిక్ స్టెప్స్గా, అంటే ఏని ఫెచ్ చేయడం ఒక బేసిక్ స్టెప్, బిని ఫెచ్ చేయడం ఇంకొక బేసిక్ స్టెప్గా తీసుకున్నాను. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఏని బిని సపరేట్గా ఫెచ్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ స్టెప్లోనే నేను ఏలో ఉన్న డేటాని బిలో ఉన్న డేటాని ఎట్ ఏ టైం ఫెచ్ చేస్తాను, సెకండ్ స్టెప్ యాడ్ చేస్తాను, థర్డ్ స్టెప్ రిజల్ట్ వస్తుంది. ఏ డేటాని బి డేటాని ఇండివిజువల్గా మెమరీలోకి 1 by 1 వెళ్ళి సెట్ చేయకుండా నేను ఎట్ ఏ టైమ్ ఏలో ఉన్న డేటాని బిలో ఉన్న డేటాని ఎట్ ఏ టైమ్ సెట్ చేసుకొని తీసుకొచ్చి యాడ్ చేసి రిజల్ట్ బిలో స్టోర్ చేశాను. అంటే ఇక్కడ ఎన్ని బేసిక్ స్టెప్స్, 3. అంటే ఏమవుతుంది, ఒక బేసిక్ స్టెప్ రెడ్యూస్ అవుతుంది. అంటే ఫెచ్చింగ్ అనేవి ఆపరెంట్స్ ఫెచ్చింగ్ ఎట్ ఏ టైం పర్ఫామ్ చేశాను నేను. అలా చేయడం వల్ల ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ రెడ్యూస్ అవుతాయి. ఇందాక 4 ఉన్నవి కాస్త ఇప్పుడు ఎన్ని అయినాయి, 3 అయినాయి. అంటే ఎస్ వాల్యూ రెడ్యూస్ అవుతుందిగా. ఎస్ వాల్యూ తగ్గింది అంటే మనకు ఎన్ ఇంటూ ఎస్ ప్రోడక్ట్ ఏమవుతుందమ్మా, సో ఎన్ ఇంటూ ఎస్ ప్రోడక్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఎన్ ఇంటూ ఎస్ రెడ్యూస్ అయ్యింది అంటే కనుక మనకి ఏమవుతుంది, టీ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా. సో మనకు ఆ బేసిక్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎస్ బై ఆర్. సో ఎన్ ఇంటూ ఎస్ బై ఆర్, ఎయిదర్ టీ వాల్యూ మనం రెడ్యూస్ చేయాలి కంపల్సరీ.
సో టీ వాల్యూ అంటే ఓవరాల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది రెడ్యూస్ చేయాలి అంటే కంపల్సరీగా ఎన్ ఇంటూ ఎస్ అన్నా రెడ్యూస్ చేయాలి, లేదు అంటే కనుక ఆర్ వాల్యూనన్నా కానీ మనం ఇంక్రీజ్ చేయాలి. ఆ రెండిట్లో ఏదో ఒక స్టెప్ ఆర్ ఏదో ఒక ప్రొసీజర్ ఫాలో అయితే వి విల్ రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ టీ. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ విచ్ అఫెక్ట్ ది performance. So basic performance equation T is equal to N into S by R. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా. సో పైప్ లైనింగ్ అండ్ సూపర్ స్కేలర్. నెక్స్ట్ ఫ్యాక్టర్ పైప్ లైనింగ్ అండ్ సూపర్ స్కేలర్ ఆపరేషన్. సో ఈ పైప్ లైనింగ్ సూపర్ స్కేలార్, సో ఇవి రెండు మన పర్ఫార్మెన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూడండి. సో యాక్చువల్గా సో వీ విల్ అజ్యూమ్ దట్ instructions are executed one after other. So instructions are executed within a processor one by one. Hence the value of S is the total number of basic steps. ఓకే, సో ఎస్ అనేది ఏంటమ్మా, ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక ఆ ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసర్ సమ్ బేసిక్ స్టెప్స్గా డివైడ్ చేస్తుంది. ఆ బేసిక్ స్టెప్సే ఎస్ అని కన్సిడర్ చేసాం. అంటే మేబీ ఎస్ అనేది నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ అన్నా అవ్వచ్చు, లేదంటే నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ అన్నా అవ్వచ్చు. అండ్ ఓకేనా? సో ఒక్కొక్క బేసిక్ స్టెప్ ఒక్కొక్క క్లాక్ పల్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ 4 బేసిక్ స్టెప్స్ ఉన్నాయి అంటే ఎన్ని క్లాక్ పల్సెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది? 4. ఓకే, బేసిక్ స్టెప్స్ 4ఏ, నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ రిక్వైర్డ్ కూడా 4ఏ. సపోజ్ ఎస్ బేసిక్ స్టెప్స్ ఉంటే కనుక ఎస్ నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ ఉన్నట్టు, అలాగే ఇట్ రిక్వైర్ ఎస్ నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ టు ఎగ్జిక్యూట్ దట్ సింగిల్ ఇన్స్ట్రక్షన్. Okay, and next, a substantial improvement in performance can be achieved by overlapping the execution of successive instructions using a technique called pipelining. So pipelining technique ni use cheskoni here we are improving the performance. We will improve the performance by using pipelining technique. Okay, pipelining technique antene entama, so here we are overlapping the execution of a successive instructions. So execution ni మనం ఓవర్లాపింగ్ చేస్తున్నాం అంటే ఏంటో చూడమ్మా. సో ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ దాంట్లో చెప్పాను, ఎస్ వాల్యూ రెడ్యూస్ చేయడం ఎలాగా, నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ రెడ్యూస్ చేయడం. సో ఇందాక ఎలా రెడ్యూస్ చేసాము, ఏ అండ్ బి డేటాని మనం ఎట్ ఏ టైం ఫెచ్ చేసాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఓవర్లాపింగ్. ఏని సపరేట్గా ఫెచ్ చేసి నెక్స్ట్ సెకండ్ బేసిక్ స్టెప్లో బీని ఫెచ్ చేయకుండా ఏం చేసాం, ఆ రెండింటిని ఓవర్లాప్ చేసాం. అంటే రెండింటిని ఎట్ ఏ టైం మనం మెమరీ నుంచి ఫెచ్ చేసాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఓవర్లాపింగ్. ఓకే, సో దాన్నే పైప్ లైనింగ్ టెక్నిక్ అంటాం. అంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్. ప్యారలల్ అంటే ఎట్ ఏ టైం ఏలో ఉన్న డేటాని బీలో ఉన్న డేటాని మనం ఫెచ్ చేసి తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం, యాడ్ R1, R2, R3. సో ఇది అదర్ టైప్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. మీకేంటంటే సెకండ్ యూనిట్లో క్లియర్గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం మీకు చెప్పినటువంటి రూల్స్ ప్రకారము ఇక్కడ ఏం జరగాలి, R1లో ఉన్న డేటా, R2లో ఉన్న డేటా, R3లో ఉన్న డేటా యాడ్ అయ్యి R3లో స్టోర్ అవ్వాలి. మీకు ఇప్పటి వరకు నేను చెప్పింది అది, అవునా? R3 అనేది సోర్స్గా డెస్టినేషన్లో వర్క్ అవుతుంది. అది ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అమ్మ. ఇక్కడ ఏంటంటే ఇంకొక టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లు ఏంటంటే R1లో ఉన్న డేటా, R2లో ఉన్న డేటా యాడ్ అయ్యి R3లో స్టోర్ అవుతుంది. అంటే R3 అనేది ఇక్కడ ఓన్లీ డెస్టినేషన్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనమ్మా, ప్రాసెసర్ మీద బేస్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ వేరీ అవుతాయి. మీకు ప్రీవియస్ క్లాస్ వరకు చెప్పిందుకు అంతా కూడా మామూలు జనరల్ ప్రాసెసర్స్.
అదే మనం కనుక ఆర్మ్ ప్రాసెసర్ తీసుకున్నాం అనుకోండి, మీకు సెకండ్ థర్డ్ యూనిట్ చెప్పినప్పుడు క్లియర్ అవుతుందమ్మా, మీకు కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. ఆర్మ్ ప్రాసెసర్ తీసుకున్నప్పుడు R3 అనేది మీకు ఓన్లీ డెస్టినేషన్ లాగా వర్క్ అవుతుంది. లాస్ట్ రిజిస్టరు వర్క్స్ యాజ్ ఓన్లీ డెస్టినేషన్ రిజిస్టర్. మామూలు జనరల్ ప్రాసెసర్స్ తీసుకున్నామంటే R3 వర్క్స్ యాజ్ బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్మ్ ప్రాసెసర్ R3 వర్క్స్ యాజ్ ఏ డెస్టినేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్లో ఏం జరుగుతుంది, R1లో ఉన్న డేటా, సో దిస్ యాడ్స్ ద కంటెంట్ ఆఫ్ R1 అండ్ R2, అంటే R1 R2లో ఉన్న డేటాని యాడ్ చేసి అండ్ ప్లేసెస్ దిస్ సమ్ ఇంటూ R3 రిజిస్టర్. ఇది జరగబోయేటువంటి ఆపరేషన్. ఓకేనమ్మా. సో ఇక్కడ పైప్ లైనింగ్ ఎలా జరుగుతుందంటే, సో ఇప్పుడు యాక్చువల్గా అయితే మనకు ఫస్ట్ స్టెప్ నార్మల్ ఎగ్జిక్యూషన్ తీసుకున్నాం అనుకోండి. నార్మల్ ఎగ్జిక్యూషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, మనకి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ బేసిక్ స్టెప్స్ R1లో ఉన్న డేటా ఫెచ్ చేయాలి, సెకండ్ బేసిక్ స్టెప్ R2లో ఉన్న డేటాని ఫెచ్ చేయాలి, థర్డ్ వన్ యాడ్ చేయాలి, ఫోర్త్ వన్ వచ్చినటువంటి సమ్ముని R3లో స్టోర్ చేసుకోవాలి. ఓకేనమ్మా. R1ని ఫెచ్ చేయాలి, సెకండ్ R2 ఫెచ్ చేయాలి, థర్డ్ యాడ్ చేయాలి, ఫోర్త్ సమ్ R3లో స్టోర్ చేయాలి. ఇది నార్మల్ ఎగ్జిక్యూషన్. సో ఇన్స్ట్రక్షన్ 4 బేసిక్ స్టెప్స్ కింద రెడ్యూస్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటేనమ్మా, సో పైప్ లైనింగ్ టెక్నిక్ని యూస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ బేసిక్ స్టెప్ ఎగ్జిక్యూషన్స్ని ఓవర్లాప్ చేస్తాం. అంటే ఏం చేస్తామంటే R1 అండ్ R2 రెండింటిని కూడా సో ఒక సింగిల్ బేసిక్ స్టెప్ కిందే కన్సిడర్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఫస్ట్ బేసిక్ స్టెప్లోనే R1ని ఫెచ్ చేస్తాం, R2ని కూడా ఎట్ ఏ టైం ఫెచ్ చేస్తాం, సెకండ్ యాడ్ చేస్తాము, థర్డ్ వచ్చినటువంటి సమ్ R3లో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇలాగా ఓవర్లాప్ చేసి, అంటే ఫస్ట్ సెకండ్ బేసిక్ స్టెప్ని ఓవర్లాప్ చేసి ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్లోనే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇక్కడ మనం. R1 R2ని ఓవర్లాప్, ఫెచ్చింగ్ని ఓవర్లాప్ చేసి సో ఒక బేసిక్ స్టెప్ కిందకి కన్వర్ట్ చేసాం. ఇలా కన్వర్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ది పైప్ లైనింగ్ టెక్నిక్. ఓకే, సో బై యూజింగ్ పైప్ లైనింగ్ టెక్నిక్ హియర్ we are ఇంక్రీజింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ సిస్టమ్. ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాము, సో నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ని రెడ్యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఇలాగా ప్యారలల్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వడం కోసం నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ రెడ్యూస్ అయ్యే టెక్నిక్నే పైప్ లైనింగ్ టెక్నిక్ అంటాం. ఓకేనమ్మా, అర్థమైంది అందరికీ. అండ్ ఇందులోనే నెక్స్ట్ సెకండ్ వన్ ఏముందమ్మా మనకు, సూపర్ స్కేలార్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, సూపర్ స్కేలార్. సూపర్ స్కేలార్ అంటే ఏంటో చూడండి. దిస్ మీన్స్ దట్ మల్టిపుల్ ఫంక్షనల్ యూనిట్స్ ఆర్ యూజ్డ్ creating parallel paths through which different instructions can be executed in parallel. With such an arrangement, it becomes possible to start the execution of several instructions in every clock cycle. So యాక్చువల్గా ఒక్కొక్క క్లాక్ సైకిల్లో ఒక్కొక్క బేసిక్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ఒక సింగిల్ క్లాక్ పల్స్లో ఒక ఇన్స్ట్రక్షన్ కాకుండా మనం మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుందిగా, టైం తగ్గుతుంది కదా. ఒక్కొక్క బేసిక్ స్టెప్ని ఒక్కొక్క క్లాక్ పల్స్లో ఎగ్జిక్యూట్ చేయకుండా, యాక్చువల్గా అయితే ఒక్క సింగిల్ క్లాక్ పల్స్లో ఒక్క బేసిక్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా కాకుండా నేను సూపర్ స్కేలార్ ఎగ్జిక్యూషన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తానంటే ఒక్క క్లాక్ పల్స్లో ఒక్క బేసిక్ స్టెప్ కాకుండా మోర్ నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ని ఒక్క క్లాక్ పల్స్లో ఎగ్జిక్యూట్ చేస్తాను. సపోజ్ 4 బేసిక్ స్టెప్స్ని ఒక సింగిల్ క్లాక్ పల్స్లో ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, టైం తగ్గుతుందిగా, ఎగ్జిక్యూషన్ టైం రెడ్యూస్ అవుతుందిగా. ఒక్కొక్క క్లాక్ పల్స్లో ఒక్కొక్క బేసిక్ స్టెప్ కాకుండా మోర్ దాన్ 1 బేసిక్ స్టెప్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నా సిస్టమ్ టైం అనేది తగ్గుతుంది, సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ఓకే, సో ఒక సింగిల్ క్లాక్ పల్స్లో మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడాన్నే సూపర్ స్కేలార్ అంటాం. It is possible to start the execution of several instructions in every clock cycle. So each and every clock cycle లో మనం మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని సెవరల్ ఇన్స్ట్రక్షన్స్, ఓకే, సో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ కాకుండా మోర్ దాన్ వన్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళామనుకున్నామా ఒక్క క్లాక్ పల్స్లో మనకు ఓవరాల్ ఎగ్జిక్యూషన్ టైం పీరియడ్ అనేది రెడ్యూస్ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో సూపర్ స్కేలార్ అంటే ఏంటమ్మా, సో ఒక్కొక్క క్లాక్ పల్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్ని ఇంక్రీజ్ చేయడాన్నే సూపర్ స్కేలార్ అంటాం. పైప్ లైనింగ్ అంటే ప్యారలల్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, సో ప్యారలల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం వల్ల కానీ, లేదంటే ఒక క్లాక్ పల్స్లో మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసిన, సో బై యూజింగ్ ఎయిదర్ పైప్ లైనింగ్ ఆర్ సూపర్ స్కేలార్ టెక్నిక్ we will increase the performance of a system. ఓకేనమ్మా, సో ఇప్పటి వరకు ఏమేమి చూసామా, ఏమేమి ఫ్యాక్టర్స్ చూసాము. విత్ ఇన్ ఏ ప్రాసెసర్లో క్యాష్ యూజ్ చేయడం వల్ల రెడ్యూస్ అవుతుంది, టైం రెడ్యూస్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ ప్రాసెసర్ క్లాక్ అంటే లెంత్ ఆఫ్ ఏ క్లాక్ పల్స్ పీ వాల్యూ రెడ్యూస్ చేసినా మనకు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చూసాము, a basic performance equation T is equal to N into S by R. సో either R వాల్యూ ఇంక్రీజ్ చేసినా లేదంటే N into S ప్రోడక్ట్ రెడ్యూస్ చేసినా మనకు ఓవరాల్ ఎగ్జిక్యూషన్ టైం పీరియడ్ రెడ్యూస్ అయ్యి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైనింగ్ అండ్ సూపర్ స్కేలార్, either ప్యారలల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం లేదంటే పర్ఫామ్ చేయడాన్ని పైప్ లైనింగ్ అంటాము, లేదా సూపర్ స్కేలర్ అంటే ఒక క్లాక్ పల్స్లో మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని సూపర్ స్కేలార్ అంటాం. సో అలా చేసినా కానీ మనకు ఏమవుతుంది, ఓవరాల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం తగ్గుతుంది, అంటే స్పీడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇంక్రీజెస్. సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందంటే కనుక వీ విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. ఓకేనమ్మా, సో నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా మీకు ఏమేమి ఉన్నాయంటే క్లాక్ రేట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే పీ రెడ్యూస్ చేయాలి. సో అది కాకుండా ఇంకేమున్నాయో చూద్దాము. క్లాక్ రేటు, నెక్స్ట్ వచ్చేసి సిస్క్ రిస్క్, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్, రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ని యూజ్ చేసుకొని మనం పర్ఫార్మెన్స్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే కంపైలర్ మీద మన పర్ఫార్మెన్స్ ఎలా డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మెజర్మెంట్, అసలు సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం ఎలా మెజర్ చేస్తాం. ఓకేనమ్మా, సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఓకే, సో అది ఎలా మెజర్ చేస్తాము ఏంటి. ఇంకా మీకు ఇంకా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా. ఈ 4 ఫ్యాక్టర్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీకు కింద లైవ్ బాక్స్ అని ఉంటుంది చూడండి, ఆ లైవ్ బాక్స్లో టైప్ చేసి సెండ్ చేయండి. సో డైరెక్ట్గా జూమ్లో చెప్పినప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడమే కాదమ్మా మీరు, సో ఇక్కడ కూడా ఏంటంటే ఇందులో కూడా మీకు యూట్యూబ్ ప్రీమియం పెట్టినప్పుడు కూడా లైవ్ బాక్స్లో అడగండి. మీరు రేపు కంపెనీస్కి వెళ్ళినా కానీ ఏంటి, సో డైరెక్ట్గా వెళ్ళి హయ్యర్ అథారిటీస్ మాట్లాడరు, మెసేజెస్ అంటే త్రూ ఈమెయిల్ లెటర్స్ అలా సెండ్ చేసి మీకున్నటువంటి డౌట్స్ అవ్వచ్చు, లేదంటే ఒక ప్రోడక్ట్ గురించి అవ్వచ్చు, సో ఏదన్నా కానీ మీరు టైప్ చేసి సెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. సో కొంతమంది ఏం చెప్పారంటే ఇన్బాక్స్లో పెట్టడం కన్నా, అదే చాట్ బాక్స్లో అలా టైప్ చేసి పెట్టడం కన్నా డైరెక్ట్గా అడగడం ఈజీ కదా అని అంటున్నారు. అలానే కాదు, ఇలా కూడా చేయండి, ఇది కూడా అలవాటు అవ్వాలి. ఓకేనా, సో డౌట్స్ ఎవరికన్నా ఉంటే కనుక కింద చాట్ బాక్స్లో సెండ్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఓకేనమ్మా, ఓకే.